అందరికీ నమస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగును గాక. ఒక ప్రధాన యాజకుడైన గమాలియేలు, అతడు ధర్మశాస్త్రోపదేశకుడు, యూదులలో పేరెన్నిక గన్నవాడు. అతడు ఆనాడు యేసుక్రీస్తు వారి లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల ద్వారా స్వార్థ వ్యాప్తి జరుగుతున్నప్పుడు, క్రీస్తు రాజ్య విస్తరణ జరుగుతున్నప్పుడు వారిని అడ్డుకుని ఆపాలని చూశారు ఆనాటి యోధ మతోన్మాదులు, యోధ మత పెద్దలనబడిన వారు, యోధ మత పిచ్చి పట్టిన వారు. అయితే ఈ క్రైస్తవ్యంపై లేదా క్రీస్తు శిష్యులపై దాడి చేస్తున్న వారిని ఉద్దేశించి గమాలియేలు అనే అతను ఏమని ఇశ్రాయేలీయులకి చెప్పాడో ఇదిగో ఈ వచనంలో కనబడుతుంది. ఒక్కసారి చూద్దామండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 36వ వచనం. ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 300 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. అలాగే 37వ వచనం. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడి వానిని వెంబడించిన వారందరూ చెదరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక క్రైస్తవ్యం జోలికి వెళ్ళొద్దు, క్రీస్తుని ప్రకటించే వారి జోలికి వెళ్ళక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన దాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమీ. ఇది మనుషుల వలన కలిగిందా, దీనిని వ్యర్థపరచగలం. ఇది దేవుని వలన కలిగిందా, దీనిని ఎవడు వ్యర్థపరచలేడు, దీనిని ఎవడు ఆపలేడు. క్రైస్తవ్యం దేవుని వలన ఈ భూమి మీద ఏర్పడి అతి తక్కువ కాలంలో ప్రపంచవ్యాప్తమైన ఉన్నతమైన పరలోక మార్గం. దీనిని ఆపగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా భూమి మీద? ఆపాలను చూచిన వాడు ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టాడా చెప్పండి? క్రైస్తవుని అడ్డుకున్నవాడు ఈ భూమి మీద శాశ్వతంగా వాడు బ్రతకగలిగాడా? వాడి ఉద్దేశాలు నెరవేర్చుకోగలిగాడా? వాళ్ళ శాసనాలతో క్రైస్తవ్యాన్ని అడ్డుకోగలిగారా చెప్పండి? క్రైస్తవ్యము దేవుని వలన ఏర్పడిన మార్గం అండి. దీనిని ఎవడో అడ్డుకుని ఏదో చేసేస్తాడన్న భ్రమలో ఎందుకు ఎమోషన్కు గురవుతున్నారు? హైందవ సహోదరుల్లో ఉన్న కొంతమంది మత పిచ్చితో మతోన్మాదులుగా తయారై క్రైస్తవులపై దాడి చేస్తున్నారంటే వారి మతం సన్నగిల్లిపోతుంది, అంతరించిపోతుందనే భయం వారిని వెంటాడుతుంది. అంతేకాదు, దేవుని మాటలో ఉన్న శక్తి, దేవుని మాటలో ఉన్న బలం, దేవుని మాటలో ఉన్న ఆకర్షణ, దేవుని మాటలో ఉన్న మార్పు అనేకులను తమ వైపుకి ఆకర్షిస్తుంది. కాబట్టే దేవుని వాక్యం అంటే వారికి భయం. మారిపోతారేమో, మా వాళ్ళు వెళ్ళిపోతారేమో అనే భయం. ఇలాంటి దాడి జరిగినప్పుడల్లా చూసి నవ్వుకోవాలరే, వీళ్ళకి ఎంత భయం పట్టుకుందిరా, అరే వాళ్ళ మతం ఎంత వీక్రా అని మీరు నవ్వుకోగలిగితే వారికి సిగ్గొచ్చి ఇలాంటి దాడులు చేయడం ఆపుతారు. నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవ్యాన్ని ఎవడు అడ్డుకోలేడు, ఆపలేడు. మరి దాడులు చేస్తున్నారు కదా, ఏం చేద్దాం? రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకుందాం, మత సామరస్యాన్ని పెంపొందిద్దాం, తగిన ఆలోచన చేద్దాం, కలిసికట్టుగా చర్యలు తీసుకుందాం. అంతేగాని యూట్యూబ్లో మనం ప్రజలు రెచ్చగొట్టేసినంత మాత్రాన ఉపయోగం ఏముండదండి. గమనించండి, హిందూ మతం తగ్గుముఖం పడుతుంది. అందుకే హైందవ సహోదరుల్లో ఉన్న కొంతమంది మతోన్మాదులకు భయం పట్టుకుంది. హిందూ పెద్దలు వీళ్ళని రెచ్చగొట్టి సమాజం మీదకు వదులుతున్నారు, వాళ్ళ వెనకుడి నడిపిస్తున్నారు, వారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అలాంటి మతోన్మాద పిల్ల బిత్తిరి సంస్థలు ఎన్నో ఈ దేశంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా వెలిచాయి. కాబట్టి వాటికి ఏమాత్రం భయపడకండి.